ఇటు మాదక ద్రవ్యాల కేసులో సిట్ 7వ రోజు విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో చార్మి విచారణకు హాజరైంది. హైకోర్టు ఆదేశాలతో 4 మహిళా అధికారులు చార్మిని విచారించనున్నారు. ఉదయం 10 గంటలకు చార్మి విచారణ మొదలైంది. కాగా సాయంత్రం 5 గంటల వరకు సిట్ చార్మిని విచారించనుంది. నిర్ణీత సమయంలో విచారణ పూర్తి కాకపోతే రేపు మళ్లీ విచారిస్తారు సిట్ అధికారులు. అయితే కెల్విన్తో పరిచయం, డ్రగ్స్ వాడకంపై ప్రధానంగా ప్రశ్నించే అవకాశం ఉంది. కెల్విన్ మొబైల్లో చార్మి దాదా పేరుతో నెంబర్ ఫీడ్ చేసి ఉండగా వీరి మధ్య దాదాపు 1000కి పైగా మెసేజ్లు చాటింగ్ చేసినట్లు అధికారుల దగ్గర ఆధారాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, కెల్విన్ మొబైల్లో దాదాపు 1000కి పైగా చార్మి అలాగే కెల్విన్ వాట్సాప్ చాటింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎంతవరకు నిజమంటారు? సారణి, దీనికి సంబంధించి దాదాపు గంట సేపటి నుంచి, అంటే హైకోర్టు ఆదేశానుసారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపవచ్చు అని చెప్పని హైకోర్టు ఆదేశానుసారం దాదాపు గంట నుంచి కూడా చార్మికి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా 4 ఎక్సైజ్ మహిళా అధికారులతో పాటు విచారణ కొనసాగుతున్న దీంట్లో ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయి అధికారి, అలాగనే 2 ఈ సిఐలు ఈ బృందంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో నార్కటిక్ కేసులో అనుభవం ఉన్న మహిళా సిఐ ధనలక్ష్మితో పాటు మొత్తం 4 మహిళా సిబ్బంది ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ముందస్తుగానే అంటే ఎలాంటి క్వశ్చన్లు వేయాలి, ఏ విధమైన ఆధారాలతోటి ఆమెకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసుల్లో స్పష్టంగా ఒక సాక్షిగా మీరు రావాల్సి ఉంది. కెల్విన్తో ఉన్న కాల్ డేటా ఆధారంగా ప్రస్తుతం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే డ్రగ్స్ కేసులో చార్మి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, తర్వాత ఈ డ్రగ్స్ కేసు సంబంధించి కెల్విన్తో ఉన్న కాల్ డీటెయిల్స్ ఆధారమే కాకుండా అలాగే దాదాపు 1000 వాట్సాప్ మెసేజ్ల్లో కూడా ఆమె డ్రగ్స్ తీసుకున్నది, తర్వాత డ్రగ్స్ కావాలంటూ తర్వాత పలు అంశాలపై ఆమె వాట్సాప్లో చాటింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ చాటింగ్ హిస్టరీ ఆధారంగా కూడా ఈరోజు పలు అంశాలను బేస్ చేసుకొని ప్రశ్నించడానికి ఈ 4 మహిళా అధికారులు కొద్దిసేపు దాదాపు గంట సేపటిగా ఆమెను ప్రశ్నించడం తెలుస్తోంది. ఆమె ప్రశ్నలకు సంబంధించి సరిగా స్పందించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆమెకు దానికి సంబంధించిన సిట్ అధికారులు ఏమైతే సాక్ష్యాధారాలు సేకరించారో, కాల్ డేటా కావచ్చు, టవర్ లొకేషన్ కావచ్చు, అలాగే పూరి జగన్నాథ్కు అసోసియేట్గా ఉన్న చార్మి, తర్వాత ఎవరైతే సుబ్బరాజు, అలాగనే దీంట్లో చాలామంది కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఇది అంటే పూరి జగన్నాథ్ తర్వాత కెల్విన్ అనుచరుడు జాక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడైతే ఈవెంట్స్ కండక్ట్ చేశారో ఈవెంట్స్ కండక్ట్ చేసిన ప్రతిసారి కూడా చార్మి కూడా ఇన్వాల్వ్ అయింది. చార్మి డ్రగ్స్ కావాలని చెప్పేసి కొన్ని మెసేజ్లను కూడా ఆమెకు చూపించి మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని చెప్పిన నేపథ్యంలో నేను డ్రగ్స్ తీసుకోలేదు, నాకు సంబంధం లేదని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మహిళా అధికారులు ముందస్తుగానే సిట్ అధికారులు సేకరించిన కాల్ డేటా కావచ్చు, తర్వాత 1000 వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, తర్వాత టవర్ లొకేషన్ అంటే కెల్విన్ అండ్ గ్యాంగ్, తర్వాత దీనికి సంబంధించి పూరి జగన్నాథులు కొంత ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు ఆ ఈవెంట్లో వాళ్ళతో పాటు చార్మికి సంబంధించిన టవర్ లొకేషన్ కూడా ఉంది. సో మీరు ఆ సమయంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది, వాళ్ళ మీకు సంబంధం ఏంటి, తర్వాత దీంట్లో మీరు డ్రగ్స్ కావాలని చెప్పిన వాట్సాప్ మెసేజ్ల కనుక అంతర్యం ఏంటి, మీరు ఎందుకు డ్రగ్స్ కావాలని అడిగారు అని పలు అంశాల మీద ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైనప్పటికీ దీంట్లో ప్రధానంగా అంటే ఈ డ్రగ్స్ కేసులో తాను ద్వారా చాలామంది హీరోయిన్లను పరిచయం చేసిందని, అలాగనే కండక్ట్ చేసిన ఈవెంట్స్లో తన యాక్టివ్ రోల్ పోషించిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఈరోజు చార్మి రేపు మొమైద్ ఖాన్కి సంబంధించి కూడా ఈ కెల్విన్ గ్యాంగ్లో పరిచయాలు, అలాగనే పూరి జగన్నాథ్ అసోసియేట్గా చాలా ఈవెంట్స్లో పాల్గొనడం కాకుండా డ్రగ్స్ తీసుకుంది అన్న ఆనవాళ్ళు కూడా సిట్ అధికారుల దగ్గర ఉంది. ప్రస్తుతం నిన్న ఏమైతే పూరి జగన్నాథ్ కావచ్చు, తర్వాత శాంకే నాయుడు కావచ్చు, సుబ్బరాజు కావచ్చు, వీళ్ళందరినీ విచారించిన నేపథ్యంలో దీంట్లో ప్రధానంగా వీళ్ళు కండక్ట్ చేసిన ఈవెంట్సే కావచ్చు, డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళకు సంబంధించి విచారణ కొనసాగింది. సో దీంట్లో ప్రధానంగా వీళ్ళు ఇన్వాల్వ్మెంటు, కెల్విన్తో ఉన్న సంబంధాలు, ఇదే కాకుండా వీళ్ళతో పాటు ఇంకా ఎంతమంది పాల్గొన్నారు వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారని చెప్పని ఇప్పటికే ఒక లిస్టు తయారు చేశారు. ఆ లిస్టు తయారు చేయడంలో పూరి జగన్నాథ్ ఇచ్చిన కన్ఫర్మేషను, అలాగనే శాంపియన్ నాయుడు, తర్వాత దీనికి సంబంధించి సుబ్బరాజు, తర్వాత నిన్న ఆర్ట్ డైరెక్టర్ చిన్న, సో వీళ్ళందరూ ఇచ్చిన సమాచారానికి సంబంధించి ఆ సమాచారం వీళ్ళు చెప్పారు, దాంట్లో మీరు కూడా ఉన్నారు,
మీతో పాటు మీరు కొంతమంది ఇంట్రడ్యూస్ చేశారంట, వాళ్ళు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, గత అంటే ఎన్ని రోజులుగా వాళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయి, మీరు ఆ ఈవెంట్కి చేసినప్పుడు ఎవరెవరు తీసుకొచ్చారు, మీతో పాటు ఎవరున్నారు అన్న ప్రధాన అంశాలను బేస్ చేసుకుని చెప్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో నోటీస్ ఇచ్చిన తర్వాత హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టులో వీళ్ళు అక్రమంగా బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు అని చెప్పన్న పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సిట్ అధికారులు చాలా స్పష్టంగా చెప్తా ఉంది, వాళ్ళు అనుమతి తీసుకొని ఆ అనుమతి పత్రం మీద సంతకం పెట్టిన తర్వాత మాత్రమే బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి మహిళాధికారులు కావాలనే నేపథ్యంలో కూడా మహిళాధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశాం. నోటీసులో కూడా చాలా స్పష్టంగా మీరు వస్తారా, లేదంటే మీకు అనుగాన ప్లేస్లు అంటే ఎక్కడైతే మీకు కంఫర్టబుల్గా ఉంటుందో ఆ ప్లేస్లో దర్యాప్తు చేయమంటారని చెప్పిన నోటీసులో పేర్కొన్నాం. ఇవన్నింటినీ కూడా మేము ముందస్తుగా నోటీసులు జారీ చేయడం జరిగిందని కూడా నిన్న కోర్టుకు చెప్పిన నేపథ్యంలో కోర్టులో ఆమె ఒక విషయం మీద అంటే నాతో పాటు నా అడ్వకేట్ ఉన్న దాంట్లో మీ అడ్వకేట్ ఉండాల్సిన అవసరం లేదు, ఆన్ కెమెరా రికార్డ్ అవుతా ఉంది, దీనికి సంబంధించి మహిళాధికారులు విచారణ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మీ అడ్వకేట్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్తా ఉంది. సో ఇక్కడ కోర్టులో కూడా ప్రభుత్వం తరపున అడ్వకేట్స్ మాట్లాడుతూ నిజంగా కనుక ఆమె డ్రగ్స్ తీసుకోకపోతే 1 ml 2 ml బ్లడ్ తీసుకుంటే ఆమెకు వచ్చిన నష్టం ఏంటి, అంటే ఆమె ఎందుకు భయపడతా ఉందన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా కోర్టుకు నివేదిక ఇచ్చారు. ఇదే నేపథ్యంలో దీనికి సంబంధించి బ్లడ్ శాంపిల్స్ విషయంలో వీళ్ళు అక్రమంగా తీసుకుంటామని చెప్పిన విషయం మీద కూడా నిజంగా కనుక అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ బ్లడ్ శాంపిల్ ఇచ్చాడు, తర్వాత సుబ్బరాజు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాడు, తర్వాత నవదీప్ బ్లడ్ శాంపిల్ నిరాకరించాడు. సో నిరాకరించిన నేపథ్యంలో అవసరం అనుకుంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారంటే కోర్టు అనుమతితో డెఫినెట్గా బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. అంటే వీళ్ళు బ్లడ్ శాంపిల్ ఇచ్చారంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు దాన్ని ధైర్యంగా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏమైతే చార్మి ఉందో తాను బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించింది అంటే మరి భయపడుతున్నట్టే లెక్క. మరి నిజంగా కనుక డ్రగ్స్ తీసుకోకపోతే బ్లడ్ శాంపిల్స్ ఇస్తే నష్టం ఏంటని చెప్పని కూడా పబ్లిక్లో ఒక రకమైన నెగిటివ్ టాక్ వస్తూ ఉంది చార్మి మీద. దానికి సంబంధించి ఇప్పటికీ అనేకమైన విషయాలను సేకరించిన నేపథ్యంలో ఆమె బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి కూడా ఇప్పటికే కోర్టులో అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమైతే విచారణ జరుగుతూ ఉందో ఈ విచారణ అంటే 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే విచారణలో విచారణలో కనుక సాటిస్ఫై కాకపోతే మరోసారి ఆమెను విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. అధికారుల దగ్గర మాత్రం పక్కా సాక్ష్యాలు ఉన్నాయని చెబుతున్నారు, కానీ చార్మి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చే ప్రసక్తి లేదని కూడా మనకు తెలుస్తుంది. సో మరి ఎలాంటి క్వశ్చన్స్ తో చార్మి దగ్గర నుంచి ఆన్సర్స్ రాబట్టే ఛాన్స్ ఉందంటారు? సాలి దీంట్లో ఒక విషయం చాలా స్పష్టంగా మనం గమనించాలి. దీంట్లో ఆమెకు సంబంధించి డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న విషయాన్ని రూఢి చేసుకొని వాళ్ళతో ఉన్న లింకుల ఆధారంగా తర్వాత వీళ్ళు దిగిన ఫొటోస్ కావచ్చు, సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, టవర్ లొకేషన్ కావచ్చు, తర్వాత డిజిటల్ డేటా ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇవన్నీ సాక్ష్యాలుగా వీళ్ళ దగ్గర పెట్టుకున్న తర్వాతనే నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు నేను దీనికి సంబంధించి ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి. వీళ్ళు ఈరోజు ఈ 10 గంటల నుంచి 5 గంటల సమయంలో వాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రశ్నించిన క్రమంలో కనుక తాను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పానంటే ఒకవేళ పోలీసులకు నిజంగానే అనుమానం వచ్చి ఏమో డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి కానీ లేదని చెప్తుంది కాబట్టి కోర్టు అనుమతి తీసుకొని ఆమె బ్లడ్ శాంపిల్ తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో ఒక విషయం గమనించాల్సి ఇప్పటి వరకు ఉన్న విషయాలు మనం గమనిస్తే నిన్న పూరి జగన్నాథ్ కావచ్చు, తర్వాత శ్యామ్ కే నాయుడు కావచ్చు, సుబ్బరాజు కావచ్చు, వీళ్ళు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు ఆ బ్లడ్ శాంపిల్స్లో కూడా డ్రగ్స్ విషయం తేలకుండా డ్రింకును తాగి వీళ్ళు వచ్చారని చెప్పని కూడా వాళ్ళు గుర్తించినట్టు తెలుసు. అంటే బ్లడ్ శాంపిల్స్లో తేలకుండా డ్రగ్స్ అని వాళ్ళు తేలకుండా ఉండేందుకు వాళ్ళు డ్రింకును తాగి వచ్చారని తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఆ డ్రింకుల్లో కాకుండా డోపింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇది జనరల్గా ఎవరైనా సరే స్పోర్ట్స్ మెన్ కానీ స్పోర్ట్స్ ఉమెన్ కానీ ఈ డోపింగ్ టెస్ట్ అంటే వీళ్ళు కనుక డ్రగ్స్ తీసుకునే అనుమానం కనుక వస్తే ఆ డోపింగ్ టెస్ట్లో చాలా కీలకంగా అంటే 0.001 స్థాయిలో కూడా డ్రగ్స్ తీసుకున్నారు లేదని చెప్పి బయటపడుతుంది. సో ఆ డోపింగ్ టెస్ట్ పరికరాన్ని కూడా ఇప్పుడు తెప్పిస్తుందని తెలుస్తాను. అంటే వీళ్ళు బయటపడేందుకు అంటే డ్రగ్స్ కేసులో నుంచి బయటపడేందుకు, తర్వాత బ్లడ్లో ఆనవాళ్ళు రాకుండా ఉండేందుకు వాళ్ళు ఒక రకమైన డ్రింక్ను తాగి ఆ డ్రింక్ ద్వారా ఆనవాళ్ళు లేకుండా చేసిన ప్రయత్నాలు చేస్తానని చెప్పని కూడా సుచిత దృష్టికి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే డోపింగ్ టెస్ట్ పరికరాన్ని కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డోపింగ్ టెస్ట్ పరికరం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అవసరమైతే చార్మికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ ఈ డోపింగ్ టెస్ట్ ద్వారా కూడా పరీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతోంది. ఏది అయినప్పటికీ ఇప్పుడు చార్మిని ప్రశ్నిస్తున్న క్రమంలో ఇప్పుడు పూరి జగన్నాథ్ సంబంధించిన అసోసియేట్కి కాకుండా కెల్విన్తో చాలా కీలకమైన తర్వాత చాలా క్లోజ్ అసోసియేట్గా ఉంది చార్మి అన్న సమాచారం ప్రస్తుతం సిట్ దగ్గర ఉంది. దీన్ని అప్పటికే కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నట్టు కూడా దాన్ని కన్ఫర్మేషన్ ఇచ్చడానికి ఈరోజు విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో సహకరిస్తే
కోర్టు అనుమతితో 10 గంటల నుంచి 5 వరకు నడుస్తూ ఉంది. ఒకవేళ ఆమె సహకరించలేదు, ఇంకా విచారించాల్సి ఉందనుకుంటే మాత్రం రేపు కూడా మళ్ళీ చార్మిని విచారించడానికి ఇప్పటికే పోలీసు సిద్ధమైన తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆమె నాకు ఏ సంబంధం లేదు, నేను డ్రగ్స్ తీసుకోలేదు, నేను ఇదేంటి ఇన్వాల్వ్ కావాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయాల. మరి కాసేపట్లో అంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ ప్రశ్నించిన తర్వాత 4 అవర్స్ తర్వాత నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, కాల్ డీటెయిల్ నీ పేరు ఎందుకు ఉంది, వాట్సాప్లో నువ్వు పంపిన మెసేజ్ అని చెప్పని ఆ వాట్సాప్ మెసేజ్లను చార్మికి చూపించి ఇవి ఎందుకు పంపించాల్సి వచ్చింది, మీతో ఉన్న లింక్ ఏంటి, తర్వాత క్లోజ్డ్ అసోసియేట్గా ఉన్న కెల్విన్తో మీకున్న రిలేషన్ ఏంటి, కెల్విన్ గ్యాంగ్తో మీరు ఏర్పాటు చేసిన ఆ ఈవెంట్స్లో మీరు ఎందుకు పాల్గొన్నారు, మీరు పాల్గొనడమే కాకుండా మీ ద్వారా కొంతమంది యువ హీరోయిన్లు కూడా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి తెలుస్తోంది. వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారు దీంట్లో, ఇంకా అంటే వీళ్ళు ఈ డ్రగ్ విషయంలో ఇన్వాల్వ్మెంటే ఉన్నారు, తర్వాత వీళ్ళకి సంబంధించి కెల్విన్తో ఉన్న సంబంధాలు ఉన్నాయనే విషయమే కాకుండా వీళ్ళ ద్వారా అంటే ఇప్పుడు సుబ్బరాజు కావచ్చు, తర్వాత దీనికి సంబంధించి పూరి జగన్నాథ్ కావచ్చు, అలాగే శాంకే నాయుడు కావచ్చు, నిన్న సంబంధించి చిన్న కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి పూరి జగన్నాథ్ అసోసియేట్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చార్మికి సంబంధించి కూడా చార్మి కొంతమందిని ఇంట్రడ్యూస్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో వీళ్ళని ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చింది, ఈ ఈవెంట్స్లో వీళ్ళతో పాటు ఎంతమందిని మీరు ఇన్వాల్వ్ చేశారు, ఎంతమందికి డ్రగ్స్ అలవాటు చేసే విధంగా మీరు ప్రొవోకేట్ చేశారన్న ఒక సీరియస్ ఇష్యూ మీద కూడా చాలా స్పష్టంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆమె సహకరించట్లేదన్న సమాచారం వస్తున్నప్పటికీ మరో 2 గంటల తర్వాత ఆ సాక్ష్యాధారాలు చూపించి, అది టవర్ లొకేషన్ కావచ్చు, సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, తర్వాత డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ అంటే కెల్విన్కి మీరు డబ్బులు పంపించాల్సిన అవసరం ఏంది, కెల్విన్ డ్రగ్స్ విషయం మీరు ఎందుకు అడగాల్సి వచ్చింది, ఇవన్నింటినీ కూడా ప్రశ్నలు రెడీ చేసుకుని దాని దగ్గర సాక్ష్యాలు కూడా రెడీ చేసుకునే నేపథ్యంలో ఖచ్చితంగా చార్మి ద్వారా కొంతమంది పేర్లు వీళ్ళు అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. చాలని ఇన్నారెడ్డి మనం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ రోజు 7వ విచారణ, అంటే 7 మందిని విచారిస్తున్నారు. 7 మందిలో చాలా మంది బయటికి వచ్చి మేము డ్రగ్స్ తీసుకోలేదు, సిట్ అధికారులు సహకరిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఒకవేళ డ్రగ్స్ తీసుకోకపోతే మరి వాళ్ళ కూల్ డ్రింక్స్ కానీ, అలోవెరా జ్యూస్ కానీ, లేకపోతే హైలీ ప్రొఫెషనల్ షాంపూస్ కానీ ఎందుకు వాడుంటారు అంటే ఈ డౌట్ చాలా మందికి వస్తుంది. మరి దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే దీనికి సంబంధించి వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నది మాత్రం వాస్తవము. సో సిట్ అధికారుల దగ్గర వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా పక్కా సమాచారం ఉంది. దానికి సంబంధించిన ఆనవాళ్లను, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించడానికి పిలిపించి విచారణ చేస్తున్నారు. ఇది నార్కోటిక్ యాక్ట్లో పోలీస్ అధికారులకు విశేష అధికారాలు ఉన్నాయి. వాళ్ళు నార్కోటిక్లో డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ, డ్రగ్స్ అమ్మినట్టు కానీ, వేరే వాళ్ళని డ్రగ్స్ విషయంలో ప్రొవోకేట్ చేసినట్టు కానీ, ఇంట్లో డ్రగ్స్ ఉన్నా కానీ, ఇవన్నిటి విషయంలో ఏ అనుమానం వచ్చినా కానీ నార్కోటిక్ యాక్ట్ ప్రకారం పిలిపించి విచారణ చేసే అవకాశం ఉంది. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్న విచారణలో చాలా స్పష్టంగా వీళ్ళకు సంబంధించి డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి ఆ విషయం ఇప్పటికే పలువురిని విచారించిన నేపథ్యంలో, అంటే పూరి జగన్నాథ్ కావచ్చు, శాంకే నాయుడు కావచ్చు, దీనికి సంబంధించి సుబ్బరాజు కావచ్చు, అలాగే నిన్న చిన్న కావచ్చు, వీళ్ళందరినీ విచారించినప్పుడు ఇప్పటికే చాలా సమాచారం వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ఏదో రకంగా తప్పించుకుందామని చెప్పేసి అని ఒకవేళ బ్లడ్ శాంపిల్స్ కనుక వాళ్ళు అడిగి తీసుకుంటే బ్లడ్ శాంపిల్స్ రాకుండా ఉండేందుకు కూడా వాళ్ళు డ్రింక్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ముందస్తుగా డోపింగ్ టెస్ట్ పరికరాన్ని కూడా తెప్పిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైతే నిన్న నవదీప్ కూడా బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి నిరాకరించాడు. సో అయినప్పటికీ కూడా ఈ విషయాలు ఏంటంటే ఇప్పుడు ఏమైతే సాక్ష్యాలు సేకరించారో, ఏమైతే ఆన్ కెమెరా రికార్డులో వాళ్ళు చెప్పిన విషయం ఏమైతే ఉందో దానికి తర్వాత వీళ్ళకి సంబంధించిన సాక్ష్యాలు కనుక పోలిక లేకపోతే వీళ్ళు కొంత సమాచారాన్ని దాచిపెడుతున్నారు, కొంత సమాచారాన్ని చెప్పడానికి నిరాకరిస్తున్నారు. దీనికి సంబంధించి దాన్ని టెక్నికల్గా ప్రూవ్ చేసేందుకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఆ డ్రగ్స్ విషయం తేలాలంటే ఖచ్చితంగా వీళ్ళకి బ్లడ్ శాంపిల్ తీసుకోవాల్సిందే అన్న విషయాన్ని కోర్టుకు విన్నవిస్తూ కోర్టు అనుమతితోటి డోపింగ్ టెస్ట్ చేయడానికి కూడా ఇప్పటికే సిద్ధమైన చూస్తూ ఉంది. కోర్టు కనుక అనుమతిస్తే మేము ఇంకా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వము, డోపింగ్ టెస్ట్లో పాల్గొమని అంటాను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. సో దీన్ని కూడా అంటే కోర్టు అనుమతి కావాలంటే కోర్టుకు ముందస్తుగా సమాచారం, అంటే వీళ్ళు ఇచ్చిన సమాచారం, అంటే సపోజ్ ఇప్పుడు చార్మి ఉంది, చార్మికి సంబంధించి ఆమె దగ్గర నుంచి ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు దాదాపు 10 గంటల నుంచి 5 గంటల వరకు. ఆ రికార్డ్ చేస్తున్న స్టేట్మెంట్కు వీళ్ళు ఇచ్చిన సాక్ష్యాధారాలకు పొంతం లేకుండా ఉంది. ఆమె సరిగ్గా సాక్ష్యాధారాలకు సంబంధించి ఆమె ఒప్పుకోవట్లేదు. సో నాకు సంబంధం లేదని చెప్తా ఉంది. కానీ ఆమె సంబంధం ఉన్నట్టుగా వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, 1000 మెసేజ్లు ఉన్నాయి, దానికి సంబంధించి కాల్ డేటా ఉంది, డబ్బులు పంపించిన డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ ఉంది, ఆ ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు ఆ ఈవెంట్స్లో ఉన్నట్టుగా ఫొటోస్ ఉన్నాయి. సో ఇన్ని ఉన్నప్పుడు కూడా నాకు సంబంధం లేదని చెప్పి ప్రయత్నం చేస్తుంది కాబట్టి, అంటే సిట్ అధికారులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి టెక్నికల్గా ప్రూవ్ అవ్వాలంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలి. ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలంటే వీళ్ళు బ్లడ్ శాంపిల్తో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో రాకుండా ఉండేందుకు వీళ్ళు డ్రింక్ పడుతున్నారు కాబట్టి డోపింగ్ టెస్ట్ ద్వారా వీళ్ళకి సంబంధించి డ్రగ్ తీసుకున్న రిపోర్ట్, అంటే అథెంటికేషన్ ఆఫ్
టెక్నికల్ ప్రూవ్ అనేది ఉండాలంటే మాత్రం డోపింగ్ టెస్ట్లో వెళ్ళి టెస్ట్ చేయాలని చెప్పేసి అన్ని సాక్ష్యాధారాలను కూడా వాళ్ళు కోర్టుకు ప్రొడ్యూస్ చేసి ఎవరైతే నిరాకరించిన వాళ్ళందరికీ డోపింగ్ టెస్ట్ మళ్ళీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పూరి జగన్నాథ్ కావచ్చు, ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్కు సహకరించిన ఎవరైతే ఉన్నారో సుబ్బరాజు కావచ్చు, తర్వాత వీళ్ళందరికీ సంబంధించి కూడా మరోసారి కూడా డోపింగ్ టెస్ట్, ఎందుకంటే వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ రాకుండా ఉండడానికి వాళ్ళు డ్రింక్ వాడారని సమాచారం మేరకు మళ్ళీ ఒకసారి అందరినీ కోర్టు సమక్షంలో కోర్టు అనుమతితోటి అందరికీ కూడా డోపింగ్ టెస్ట్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసి ఈ రోజు కానీ రేపు కానీ డోపింగ్ టెస్ట్ పరిగణన కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఇంద్రారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.